శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి దేవి నమ. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 24వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథునంలో గురువు, కర్కాటకంలో బుధ శుక్రులు, సింహంలో రవికేతువులు, కన్యలో కుజుడు, కుంభంలో రాహు, మీనంలో శని. అదేవిధంగా చంద్రుడు సింహరాశి, కన్య, తులారాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా దాన్ని అధిగమించగలుగుతారు. నూతన ఉత్సాహం ఎక్కువ అవుతుంది. ఉద్యోగంలో బాగా రాణించాలి, ఎవరి మీద ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళాలి అన్న భావన ఏర్పడుతుంది. అదేవిధంగా ఏ పని చేసినా దిగ్విజయంగా ముందుకు వెళ్ళడం, మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మనోబలం పెరుగుతుంది. మీరు చేసే పనిలో కృషి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఒకరి గురించి ఎక్కువగా ఆలోచించకుండా మన పని మనం చూసుకుపోవాలి, నలుగురితో పాటు మనకెందుకు, మనం బాగుండాలి, మనం 10 మంది సహాయం చేయాలి, వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అనే భావంతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా వ్యాపారాభివృద్ధి కూడా చక్కగా చేసుకోవాలి, వ్యాపారాన్ని అభివృద్ధి సాధించాలి, నలుగురిలో పేరు ప్రఖ్యాతల కంటే ఉన్న సంస్థని ముందుకు నడిపించాలి, మనం కూడా దాంట్లో భాగస్వామి కావాలి అనే భావంతో ముందుకు వెళ్తారు. ఏదైతే మీరు చేసే సంకల్పం సిద్ధి అవ్వచ్చు, ఏదైతే కార్యక్రమాలు అవ్వచ్చు, మన సంకల్ప సిద్ధిస్తున్నట్టుగా ఆ కార్యక్రమాలు నెరవేరే విధంగా గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే తొలగిపోతాయి. సంతానం పట్ల కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి, వారి ఆరోగ్యం పట్ల. అదేవిధంగా విద్యార్థులకు విద్యా అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త సానుకూలంగా లేవు. పిఆర్ విషయంలో, గ్రీన్ కార్డు విషయంలో, H1B విషయంలో కాస్త ఇబ్బందికరంగా వాతావరణం నెలకొంటుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు చేతిదాకా వచ్చి చేజారిపోవడం, ఎంత ప్రయత్నించినా మళ్ళీ రాకపోవడం, ఇది ఒక మనోవేదనకు గురి అవుతారు. అయితే ఎటువంటి సంకోచం లేకుండా కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి. దైవానుగ్రహం వల్ల మంచి జరుగుతుంది. శుభకార్యాల్లో చక్కగా పాల్గొంటారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ పరంగా ఒక స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. రావాల్సిన ధనం చేతికి అందడం, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం, ఇది ఒక శుభసూచకం అని చెప్పచ్చు. ఏది ఏమైనా సరే ఆ వినాయకుడి ఆశీస్సులు మీకు చక్కగా ఉన్నాయి. గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు జిల్లేడి గణపతి పెట్టి, అదేవిధంగా రోజు గణపతి స్వామివారికి గరికతోటి గకారక అష్టోత్తరంతో స్వామివారిని పూజించండి. ఈ గకారక అష్టోత్తరం అనేది చాలా మహిమాన్వితమైనది. ఆ అష్టోత్తరం కనుక చదువుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాబట్టి ఈ 9 రోజులు గణపతి స్వామివారికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసి గణపతి గకారక అష్టోత్తరంతో ప్రతిరోజు గరికతో పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు ఉంటాయి. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభించే విధంగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది. వ్యయంలో శని, తృతీయంలో గురువు, పంచమంలో రవిచంద్ర కేతువులు ఉన్నారు. రవి బలంగా ఉన్నారు పంచమంలో. కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు అది దిగ్విజయంగా పూర్తవుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగండి. మంచి ప్రయత్నాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు వృత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా నరదిష్టి అధికంగా ఉంటుంది. నాగసింధరం ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎరుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్నీ బాగున్నాయి. అదేవిధంగా ధనం పరంగా కూడా చాలా చక్కగా ఉంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది.
ఉద్యోగంలో మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. అయితే దశమంలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు. తద్వారా మనసు అనేది 10 విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. ఏది ఒక నిర్ణయానికి వచ్చి రాలేని పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగం మారుదామన్నా లేదా వ్యాపారం చేంజ్ చేద్దామన్నా ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఈ ఉద్యోగం మార్పు కావచ్చు, వ్యాపారం మార్పు కావచ్చు, ఇటువంటి విషయాలు వీరికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఉన్న చోటే స్థిరంగా పనిచేసుకోవడం, నలుగురితో పాటు సరదాగా ఉండడం, రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం చెప్పదగినది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. ఇల్లు కానీ, భూమి కానీ లేదా బంగారాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. మునుపటి కంటే ఈ వారం కొంతవరకు ఫైనాన్షియల్ పరంగా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. తీర్చివేయాల్సిన అప్పులని తీర్చివేస్తారు. వచ్చిన ధనాన్ని కొద్ద సేవింగ్స్ రూపేణ దాచడం కూడా జరుగుతుంది. భాగస్వామి సలహాలు సూచనలు చక్కగా పాటించండి. వారి వల్ల మీకు బెనిఫిటే తప్ప నష్టం ఏ రోజు జరగదు. భాగస్వామి వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్ట్రక్ అయిపోయారో, కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల పడే విధంగా గోచరిస్తుంది. ఈ గణపతి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ 9 రోజులు గణపతి స్వామి వారికి గకారక అష్టోత్తరంతో జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు వీళ్ళకి సానుకూలంగా ఉంటుంది. ఒక స్థలం కానీ, భూమి కానీ ప్రభుత్వం తరపు నుంచి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మీ చిరకాల వాంఛ నెరవేరే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని చేజార్చుకోవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కాస్త గడ్డుకాలం అని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవాలి. తర్వాత వెళ్దాం, తర్వాత చూసుకుందామంటే తర్వాత వెళ్ళే పరిస్థితి కూడా గోచరించడం లేదు. దశమంలో రాహు అంత బలంగా లేరు వీరికి. దశమాధిపతి శని ఏకాదశంలో నామమాత్రంగా ఉంది. అంత ఫలితాలు గొప్పగా లేదు. కష్టే ఫలినట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం తప్ప అదృష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళొద్దు. మీ కష్టమే మీకు అదృష్టం. అదేవిధంగా సప్తమ వ్యయాధిపతి కుజుడు పంచమలో ఉన్నాడు. మీ వాక్చాతుర్యంతో అందరినీ మెప్పించగలుగుతారు. అయితే మనం ఏది మాట్లాడినా నలుగురిలో తప్పు అయిపోతుంది, వివాదాలకు ఎక్కువగా ఉంటుంది, అందరినీ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనే భావన ఏర్పడుతుంది. ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే మీ కెరియర్ని మీరే డిసైడ్ చేసుకోవాలి. మీకు మీరుగానే చేయాలి. ఎవరు ఏమనుకుంటారని పక్కన పెట్టి మన కెరియర్ ఏంటి, మనం ఏంటి, మనం ఎలా ఉండాలి, ఇదే భావంతో మనం ముందుకెళ్ళాలి. అలా కాకుండా ప్రతిదీ మనసుకు తీసుకోవడం వల్ల నష్టం మీకు తప్ప పక్క వాళ్ళకి ఎటువంటివి ఉండదు. ఏదైనా 10 మంది మీ వల్ల వాళ్ళకి ఉపయోగం తప్పితే కానీ వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. అలాంటప్పుడు మీ కెరియర్ని మీరే డిసైడ్ చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. సోదరిమణులతోటి విభేదం రాకుండా చూసుకోవాలి. తృతీయాధిపతి చంద్రుడు చతుర్థంలో ఉన్నారు. పంచమంలో కుజుడు, ద్వితీయంలో గురువు వీరికి అనుకూలంగా ఉంది. శుభకార్యాలు చేయగలుగుతారు. మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఎప్పటి నుంచో ఇంకా వివాహం కావట్లేదు, సంబంధాలు రావట్లేదు, ఏం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా మంచి సంబంధం కుదురుతుంది. ఇది మంచి తరుణం కూడా చెప్పచ్చు. చక్కగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ గణపతి నవరాత్రుల్లో 9 రోజులు గణపతి స్వామివారిని ఎంత ఆరాధిస్తే అంత మంచిది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి పని ముందుకు సాగుతుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం, ఆరవెల కుంకుమతో అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు నాగసింధూరం ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మరాశిలో గురువు వీరికి బలంగా ఉన్నారు. కష్టే ఫలినట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా రావాల్సిన బెనిఫిట్స్ ఉద్యోగపరంగా, ప్రభుత్వ పరంగా, వ్యాపార పరంగా కూడా వీరికి చాలా అనుకూలంగానే ఉంది. దశమంలో శని అంత బలంగా లేకపోయినా జన్మరాశిలో మటుకు గురువు బలంగా ఉన్నారు. పంచమాధిపతి
భాగ్యాన్ని చూడడం, భాగ్యంలో రాహు అనుకూలంగా లేరు, స్థిరత్వం తక్కువగా అనిపిస్తుంది. కానీ గురుబలం మీకు చక్కగా ఉంది కాబట్టి మంచి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. తృతీయంలో రవి బలంగా ఉన్నారు కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు, ఫినాన్షియల్గా సెక్యూరిటీస్ పరంగా కావచ్చు, ఏదైతే చేద్దాం అనుకున్నారో అది చేయండి. ఉద్యోగం మారాలన్న ఏదైతే ఉందో అది కొంచెం పెండింగ్ పెట్టుకుని వెళ్ళడం చెప్పదగింది. ఉన్న ఉద్యోగంలోనే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. అదేవిధంగా సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా మంచి సంబంధమే కుదురుతుంది. పోయిన సంబంధం ఎలాగా పోయింది, వచ్చింది మన మంచికే అన్న భావన ఏర్పడుతుంది. ఏదైనా భగవత్ సంకల్పం లేకుండా మనం ఏమీ చేయలేం. ఆయన అనుగ్రహంతో మనం ముందుకు వెళ్తాం కాబట్టి మన కష్టాన్ని మనం నమ్ముకుని వెళ్ళడం, తర్వాత ఆయన ఆశీస్సులు మనకు ఉంటాయి కాబట్టి ఏం చేసినా మంచి జరుగుతుంది. ఇదే భావంతో మీరు ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వచ్చిన రూపాయి ఎంత వస్తుందో అంత ఖర్చు కూడా అలాగే ఉంటుంది. పంచమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఒక రూపాయి ఖర్చు అవుతుంది. అయితే ఇక్కడ చెప్పదగ్గ విషయం ఏంటంటే రూపాయి ఖర్చు అవుతుందంటే మనకు రూపాయి వస్తున్నట్లు లెక్క. అది మంచి కార్యక్రమాలకే మీరు ఖర్చు పెడతారు. పెద్దల పట్ల మంచి అవగాహన ఉంటుంది. భక్తి శ్రద్ధలతోటి వారిని పూజించడం, దాని ద్వారా మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో లభించడం కూడా జరుగుతుంది. ఏదైనా సరే పెద్దలను పూజించడం వల్ల మనకి బెనిఫిటే తప్ప నష్టం ఏ రోజు ఉండదు. సహనం, ఓర్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు చేసే ప్రయత్నంలో ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాఫీగా సాగిపోతుంది. గత కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ప్రయత్నాలు ఏదైనా ఉంటే ప్రారంభించండి. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి స్థానం లభిస్తుంది. ఒక ప్రభుత్వ నామినేటెడ్ పోస్ట్ కూడా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. గట్టిగా ప్రయత్నం చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. పంచమాధిపతి వ్యయాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. అయితే సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాల మటుకి చక్కగా ఉంది. వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా అన్ని విధాలుగా సహకరిస్తుంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఒకచోట భూమి నమ్మి ఇంకో చోట ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనాలని ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అది ఈ వారం నెరవేరే విషయంగా గోచరిస్తుంది. ఎంతో కాలంగా ఒక స్థలాన్ని అమ్మాలి, అది సేల్ అవడం లేదు అనే ఏదైతే భావన ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. మంచి రేట్ కూడా వస్తుంది. రియల్ ఎస్టేట్ పరంగా కాస్త నష్టం ఉన్నా కూడా అమ్మే విషయంలో మటుకి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రావాల్సిన ధనం మీకు ఎంతవరకు అయితే అనుకుంటారో అదైతే మీకు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగా లేవు. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మటుకు చేయకండి. ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం కొంతకాలం చెప్పదగిన సూచన. భాగ్యంలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు. అదృష్టం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి స్థిరంగా ఉండి మీ పనులు మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఏదైనా సరే గురువు అనుగ్రహం అనేది మనకు ఉండాలి కాబట్టి గురువు ఈ వారం చక్కగా బలంగా ఉన్నారు కాబట్టి కొన్ని ప్రయత్నాలు ఫలించవచ్చు కూడా. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమోస్తే ఒత్తులతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా గణపతి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. చిన్న చిన్న పనులు ఆటంకాలు ఎదురైతే సరే అవి నెరవేరే విధంగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. ద్వితీయంలో రవికేతువులు, అష్టమ రాహు వీరికి అంత అనుకూలంగా లేదు.
ముఖ్యంగా విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు అంత సానుకూలంగా లేవు. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగం పోవడం కానీ, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎంత ప్రయత్నించినా రాకపోవడం కానీ, సడన్గా డబ్బు నష్టం కావచ్చు, లేదా ఎక్కడొక్కడ డబ్బు పోవడం కానీ ఇటువంటి జరుగుతుంటాయి. ముఖ్యంగా ధనం విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వ్యయంలో గురువు బలంగా ఉన్న అధిక వ్యయ సూచన కనిపిస్తుంది. మీరు ₹1 దాద్దాం అనుకుంటారు, ₹10 ఖర్చు అవుతుంది. అది ఎలా ఖర్చు అవుతుంది అని చెప్పలేం. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఏదో విధంగా ఖర్చు అనేది అనుకోని ఖర్చు, మీరు ఊహించిన కూడా ఖర్చు. ₹1,00,000 పెట్టి ఏదైనా ఆభరణం కావచ్చు కొందాం అనుకుంటారు, కానీ 10 లక్షలు ఏదో విధంగా ఆరోగ్యరీత్యా కావచ్చు ఏదో విధంగా ఖర్చు అవుతుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. భాగ్యంలో శని అంత అనుకూలంగా లేదు, నిదానంగా సాగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం చేద్దాకా వచ్చి చేజారిపోయే అవకాశం కూడా గోచరిస్తుంది. అయితే ఏదైనా సరే భగవంతుని ప్రార్థించుకొని మన పని మనం చేయడం చెప్పదగిన సూచన. గృహ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, భూమి సంబంధించిన వాహనం సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, వీటి విషయంలో జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయం జాగ్రత్త వహించాలి. వాహనాలు నడిపేటప్పుడు, లాంగ్ డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ని పెట్టుకుని ముందుకు వెళ్ళండి. మీ ఓన్గా డ్రైవింగ్ మటుకి ఈ వారం చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యాపరంగా చాలా చక్కగా ఉంది. అయితే విదేశాల్లో ఉన్నవారికి అంత సానుకూలంగా పరిస్థితులు గోచరించడం లేదు. రావాల్సిన సీట్ రాకపోగా కాస్త నిరాశ పరచడం, లేదా స్నేహితుల వల్ల కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎవరి మాట నమ్మకుండా ఇంట్లో చెప్పిన పెద్దవాళ్ళ మాట విని వాళ్ళ ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. సొంత నిర్ణయాలు పనికిరావు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి మరీ ముందుకు వెళ్ళాలి, లేకపోతే నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. ఎడ్యుకేషన్ లోన్ సంబంధించిన విషయ వ్యవహారాలు, అదేవిధంగా పర్సనల్ లోన్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. క్రెడిట్ కార్డు విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించాలి. అవసరమైతే తప్ప ఎక్కువగా ఖర్చు చేయకపోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమాధిపతి, అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు. కొన్ని బెనిఫిట్స్ పరంగా వచ్చినా వెనక్కి వెళ్తున్నాయి అనే భావన ఏర్పడుతుంది. అయితే మీ వరకు మటుకి అన్ని అవకాశాలు కలిసి వస్తాయి. ఎటువంటి సంకోచాలు పెట్టుకోకుండా దిగ్విజయంగా మీ ముందడుగు వేయండి. విధి సంబంధించిన విషయ వ్యవహారాలు, ముఖ్యంగా వైద్య వృత్తికి సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, వ్యాపారాభివృద్ధి కావచ్చు, కొత్తగా ప్రారంభించబోయే వ్యాపారం కావచ్చు, చక్కగా నడుస్తుంది. మీ మనస్సంకల్పం సిద్ధిస్తున్నట్టుగా అందరి మాటలు తీసుకుని ఫైనల్గా మీరు ఒక డెసిషన్ వచ్చి ఆ నిర్ణయాన్ని కట్టుబడి ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే అందరి మాటలు విని దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే వ్యాపారంలో కాస్త నష్టం వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. అది మీకు ఇప్పుడు నష్టం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో నష్టం ఉంటుంది. ఎప్పుడైనా సరే వ్యాపారం స్టార్టింగ్లో అంతా బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. కాబట్టి వాటి విషయం జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా ఆరోగ్య రీత్యా మటుకి కాస్త జాగ్రత్త తీసుకోవాలి. అష్టమ రాహు వీరికి అంత బలంగా లేదు. అష్టంలో రాహు చాలా తక్కువ బిందువులతో ఉన్నారు. కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామివారికి జిల్లెడుతులతో దీపారాధన చేయడం. ఈ గణపతి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామివారికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు, మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. షష్టమ సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. అష్టమ శని నడుస్తోంది. సప్తమంలో రాహు అంత అనుకూలంగా లేదు. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు కావచ్చు, సొంతంగా చేసే బిజినెస్లు కావచ్చు, సానుకూలంగా ఉండదు. నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కోపాన్ని తగ్గించుకుని ఏదైనా సరే ఈ వారం చాలా వరకు సామరస్యంగా ఉండడం అనేది చెప్పదగినది. ఇటు కుటుంబ పరంగా, వ్యాపార పరంగా
అధికంగా స్ట్రెస్ ఉండే అవకాశం గోచరిస్తోంది. కాస్త కోపాన్ని కూడా తగ్గించుకోవాలి. సొంత నిర్ణయాలు పనిచేయవు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో పట్ల విభేదం రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి మంచి ఉద్యోగం కూడా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఏదైనా సామరస్యంగా ఉండి మెలకోవడం అనేది చెప్పదగినది. రాష్ట్రాధిపతి రవి జన్మరాశిలో బలంగా ఉన్నారు కాబట్టి కొంతవరకు మేలు చేకూరుతుంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ఈ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం మంచి నామినేటెడ్ పోస్ట్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. సినీ కళారంగాల వారికి అనుకూలంగా ఉంది. అయితే ఈ టెక్నీషియన్స్, చిన్న స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి అంత అనుకూలంగా లేదు. తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. వ్యయంలో అంత బలంగా లేదు వీరికి. కాబట్టి సినిమా కళారంగాల వారికి కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం చెప్పవచ్చు. ఆరోగ్యరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్, లాయర్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు, పౌల్ట్రీ రంగం వారికి, ఈ హోటల్ మేనేజ్మెంట్ వారికి కాస్త ఈ వారం చికాకు పెట్టే అంశంగా కూడా ఉండవచ్చు. కాబట్టి వీటి విషయంలో బిజినెస్ పరంగా, కెరియర్ పరంగా స్ట్రెస్ లేకుండా సాధ్యమైనంతకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తులు ఉన్న వారికి చక్కగా రాణించగలుగుతారు. MBA సెక్టర్స్, చార్టెడ్ అకౌంట్స్ వాళ్ళకి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాలు కూడా వీరికి సానుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అవకాశాలు కలిసి వచ్చినా ఇంట్లో ఏదో ఒక డిస్టర్బెన్సీ ఏర్పడుతుంది. వాటి వల్ల ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. అయితే ఉద్యోగం ప్రస్తుత పరిస్థితుల్లో మానకుండా సహనం, ఓర్పుతోటి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామి వారికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. అదేవిధంగా ఈ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ప్రతిరోజు గకారక అష్టోత్తరంతో గణపతి స్వామి వారికి గరికతో పూజించండి. చాలా వరకు సమస్యల నుండి బయటకు రాగలుగుతారు. ఇటు ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా, వ్యాపార పరంగా కూడా అన్నిటికీ ఆ వినాయకుడు మనకి అనుగ్రహం కావాలి కాబట్టి, ఏ పని ఆటంకం లేకుండా ఆయన అనుగ్రహం ఉండాలి కాబట్టి ఈ నవరాత్రులు చక్కగా ఆయన నామస్మరణతోటి చక్కగా కార్యక్రమాలు నిర్వర్తించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. శుభకార్య విషయంలో కూడా మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిందన్న సంబంధం కూడా మంచి కుదురుతుంది. అయితే తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉండడం వల్ల కాస్త ఆలస్యం కూడా అయ్యే అవకాశాలు లేకపోలేదు. చేదాకా సంబంధం వచ్చి తాంబూలాలు పుచ్చుకుందాం అనే టైంకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన ఈ కుజుడు మారేంత వరకు. అదేవిధంగా ఏదైనా సంబంధం వస్తే ఆ సంబంధాన్ని జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం కూడా చెప్పదగినది. ప్రస్తుతం ఉన్న కాల పరిస్థితుల్లో సంబంధాలు బాగానే ఉన్నాయి, ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటారు. తర్వాత ఇబ్బంది రావడం, అప్పుడు జాతకాలు చూపించుకోవడం అనేవి జరుగుతుంటాయి. కాబట్టి ఏదైనా సరే జాతకంలో ఇబ్బందులు ఉన్నప్పుడు దానికి పరిహారాలు కూడా ఉంటాయి. పరిహారాలు చేస్తే కొంతమంది బాగుంటుందా, అవుతుందా లేదా అని అనుకుంటారు. జ్వరం వస్తే మన ట్యాబ్లెట్ ఎలాగే వేసుకుంటామో అదేవిధంగా రెమెడీస్ కూడా ఉంటాయి. ఏదైనా మన సంకల్పం, మన మీద మనకి నమ్మకం ఉండాలి. నమ్మకం లేని చోట ఎన్ని పూజలు చేసినా అది వృధానే. మన సంకల్పం సిద్ధిరస్తుండగా మనం సంకల్పం తీసుకుని ఇది చెయ్యాలి అని ఏదైతే అనుకుంటామో అది నెరవేరుతుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టంలో రాహు అంత బలంగా లేరు. ఆరోగ్యపరంగా కాస్త ఈ గ్యాస్ట్రిక్ కావచ్చు, సైనకు సంబంధించి విషవ్యవహారాలు కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, ఈ కడుపుకు సంబంధించిన విషవ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగినది. జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా
వ్యాపార సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన వ్యాపారాలు ఏదైతే చేద్దాం అనుకున్నారో అవి కలిసి వస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా ఈ వారం వచ్చే అవకాశాలు చక్కగా గోచరిస్తోంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు ఏకాదశంలో ఉన్నారు బుధుడితో కలిసి. వివాహ విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తారో, భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు ఉంటాయి, అవి కూడా జాగ్రత్తగా పరిష్కరించుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఖర్చు కూడా అదుపులో ఉంచాలి. వ్యయంలో రవికేతులు ఉన్నారు. ఒక 10 రూపాయలు వస్తే 20 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ముందు ఖర్చు పెడదాం, తర్వాత సంగతి ఆలోచిద్దాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఖర్చును అదుపులో ఉంచుకోవాలి. మీరు ఎంత ఖర్చును అదుపులో ఉంచుకుంటే భవిష్యత్తు అంత బాగుంటుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బందులు ఉంటాయి. కాలేజీలకు సరిగ్గా వెళ్ళకపోవడం, మైల్డ్గా ఉండడం, ఏదో ఒక ఝాసలో ఉండడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ప్రతిరోజు గణపతి స్వామివారిని ఆరాధించండి, నాగసింధూరం ధరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాత పరీక్షలకు సంబంధించి కావచ్చు, సబ్జెక్ట్ మారాలన్న అంశం కూడా ఉండవచ్చు. అయితే ఇప్పుడు చదువుతున్న చదువుకి మళ్ళీ సబ్జెక్ట్ మారడం అనే ఆలోచన కూడా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి జాగ్రత్తగా ఆలోచించి ఉన్న దాంట్లోనే చక్కగా ఉండి చదువుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైనా మీకు చక్కగా వస్తాయి. అనుకోని పదవి మీకు భరించే విధంగా గోచరిస్తుంది. అది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, రాజకీయ పదవి కావచ్చు, ఏదైనా సరే మీరు ఏదైతే కోరుకుంటారో అది ఈ వారం నెరవేరే అవకాశం కూడా గోచరిస్తుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయవహారాలు కూడా చక్కగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దాన్ని సద్వినియోగపరచుకోండి. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి తప్ప మిగతా అన్ని విషయాలు చక్కగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలోనే కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా తల్లిదండ్రుల మీద మంచి మమకారం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఇండియాకు వచ్చి తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇది మంచి సమయం అని చెప్పచ్చు. చక్కగా ఈ నవరాత్రుల్లో వినాయకుడికి ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లెడూతులతో దీపారాధన చేసి గణపతికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజ చేయండి. గరిక ఎంత శ్రేష్టం, ఎంత పుణ్యం అంటే ఒక గరిక చాలు మనకి సకల దోషాలు పోతాయి. గరికకున్నంత పవర్ ఇంకోటి దేంట్లోనూ ఉండదు. కాబట్టి మనం రోజు చేసే పూజల కంటే ఈ 9 రోజుల్లో ఆ గణపతి స్వామి వారికి పూజ చేసే పూజ చాలా విశేషమైనది. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, శాస్త్రాలు బోలు చెప్తున్నాయి కూడా. మనకి చేయాల్సింది ఏంటంటే గణపతి స్వామివారిని సాధ్యమైనంత వరకు 9 రోజులు ఆరాధించండి. అదేను గకారక అష్టోత్తరం. గణపతి అష్టోత్తరం కంటే గకారక అష్టోత్తరం చాలా విశేషమైనది. ఈ గణపతి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించండి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సిద్ధిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం కూడా ధరించడం చెప్పదగినది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజ స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో బలంగా ఉన్నారు. వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. గడిచిన కొన్ని రోజుల కంటే కూడా డబ్బు అధికంగా రావడం, సేవింగ్స్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా చక్కగా ఉంటాయి. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు చక్కగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఎందుకంటే ద్వితీయ షష్టమాధిపతి గురువు భాగ్యంలో ఉండి భాగ్యం నుంచి తులారాశిని చూడడం, పంచమాన్ని చూడడం వల్ల కొన్ని శుభకార్యాలు నెరవేరుతాయి. ఏం జరిగినా మన మంచికి అనుకోవాలి. ఉద్యోగం మార్పు కావచ్చు, వ్యాపారం మార్పు కావచ్చు, ఏదైనా సరే ఇతరత వ్యాపార మార్పులు కావచ్చు, అవి మంచిగా అని చెప్పవచ్చు.
భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. పర్సనల్ లోన్ కానీ హౌసింగ్ లోన్ కానీ మంజూరు అవుతుంది. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం మీకు చక్కగా ఉంది. కాస్త స్ట్రెస్ తగ్గుతుంది. రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. డబ్బు రావడం కానీ ఈ విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కానీ వీళ్ళు చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి, బ్యూటిషియన్స్కి, కాస్మెటిక్స్, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ రంగాల వరకు చక్కగా అనుకూలిస్తుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే వైద్య వృత్తిలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సంతానపరంగా కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. పంచమంలో రాహు అంత బలంగా లేరు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే కన్సీవ్ అయ్యారో సంతాన విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఒక 2-3 నెలలు అవి కన్సీవ్ అయి ఉంటే ఒక 2 నెలలు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. అదేవిధంగా అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, పిల్లల విషయంలో ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఒక ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ, బంగారాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. ఖర్చులు తక్కువగా ఉంటాయి. అప్పుని తీర్చేయాలి. నలుగురిలో ఎటువంటి అప్పు లేకుండా ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలనే భావన ఏర్పడుతుంది. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. వీరికి భూ సంబంధించిన విషయ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో సేల్ అవ్వకుండా అలా పెండింగ్లో ఉన్న ఏదైతే ఉందో అది ఈ వారం ఒక కొలిక్కి రావడం లేదా ప్రారంభం అవడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. విద్య మీద శ్రద్ధ తగ్గడం కావచ్చు, లేదా స్నేహితుల ప్రభావం వీటి మీద చూపించడం కావచ్చు ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే చదువుకునే పిల్లలు మనం పైకి రావాలి, ఎదగాలి అనే భావంతో ఉండాలి. కాబట్టి లేదంటే ఫ్రెండ్స్ చెప్పారు అలా వెళ్దాం, లేకపోతే ఇలా వెళ్దాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. అది పక్కన పెట్టి చదువు మీద శ్రద్ధ వహించడం అనేది చెప్పదగింది. ఈ 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు కనుక గట్టిగా కష్టపడితే 60 ఏళ్ళు జీవితం బాగుంటుంది. లేదా ఈ 6 ఏళ్ళు ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే 60 ఏళ్ళు కష్టపడతారు. ఏదనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడున్న పిల్లలు ఎలా అంటే సొంత నిర్ణయాలకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. అంటే పెద్దవాళ్ళు మాకు చెప్పేదేంటి, మాకు తెలియదా, మేము చూసుకోలేమా అనే భావన ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఏం మర్చిపోతున్నారంటే ఎంత చదువుకున్నా సరే విజ్ఞానం, విధేయత అనేది చాలా ముఖ్యం. నలుగురిలో పలుకుబడిగా ఉండాలి, మర్యాదగా ఉండాలి, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని తప్పితే కానీ పేరు చెడగొట్టే విధంగా ఉండకూడదు. ఇది ఈ మధ్య అందరికీ అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరు అన్నీ మేము పెద్దవాళ్ళం అయిపోయాం, మాకు అన్నీ తెలుసు, ఒకరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అనే భావనలో ఉన్నారు. అందరికీ కాదండి, కొంతమందికి. నేను కొంతమంది జాతకాలు చూస్తున్నాను, వాళ్ళు విశ్లేషిస్తున్నాను కూడా, కొంత గైడ్లైన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కాస్త సానుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే ఇక్కడి నుంచి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. భాగ్యంలో గురువు వీరికి చక్కగా బలంగా ఉంది. భాగ్యాన్ని నుంచి పంచమానికి తులారాశిని చూడడం, జన్మరాశిని చూడడం వల్ల కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ద్వితీయ సప్తమాధిపతి కుజుడు వ్యయంలో ఉన్నారు. అయితే ఈ రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. దశమంలో అంత బలంగా లేదు. ఈ ఉద్యోగరీత్యా అన్నీ బాగున్నా వెనక్కి రావడం, లేదా ఉద్యోగంపై మళ్ళీ రావడం, ఈ చిన్న జరుగుతుంటాయి. ఏదైనా సరే భవ సంకల్పం లేకుండా ఇది జరగదు. ప్రతిరోజు శివనామ స్మరణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు గణపతి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఈ నవరాత్రుల్లో గణపతి స్వామివారికి గరికతో గకారక అష్టోత్తరంతో పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మరాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు ఏకాదశంలో, తృతీయ చతుర్థాధిపతి అయిన శని పంచమంలో, అష్టమంలో గురువు. అయితే ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో వీరికి బలంగా ఉన్నారు. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. వ్యాపారపరంగా చక్కగా మంచి బెనిఫిట్స్ ఉంటుంది.
అదేవిధంగా నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామి వ్యాపారాలు వీళ్ళు చక్కగా రాణించగలుగుతారు. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు రాణించగలుగుతారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా వీళ్ళు చక్కగా రాణించగలుగుతారు. భూ సంబంధించింది, కోర్టు వ్యవహారం, ఆరోగ్యం అన్ని విధాలుగా వీరికి ఈ వారం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది. సంతానానికి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా వీరు చాలా బాగుంటుంది. పై చదువులు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. చతుర్థంలో రాహు ఉన్నారు. విదేశీయానం చేయడానికి మంచి అనుకూలమైన సమయం కూడా చెప్పవచ్చు. అదేవిధంగా విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. పిఆర్, H1B, గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడే విధంగా గోచరిస్తుంది. వివాహాది శుభకార్య విషయాలు చక్కగా ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం జాతక విశ్లేషణ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకంటే జాతకాలు బాగా కలిసాయి, 30 పాయింట్లు వచ్చాయి అని అనుకుంటారు. కానీ ఇక్కడ జాతక పరిశీలనతో పాటు ఇండివిజువల్గా వారి జాతకాలు చూసుకుని కెరియర్ పరంగా, మ్యారేజ్ పరంగా, సంతాన పరంగా ఎలా ఉన్నది అది ఇండివిజువల్గా మనం చూడాలి. ఒక పాయింట్లు ఒకటే సరిపోదు. మిగతా అన్ని రంగాల్లోనూ అన్ని విషయాలను చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ప్రస్తుత కాలమాన ప్రకారం అన్నీ బాగున్నా కూడా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం, విడిపోవడం ఇవి చూస్తున్నాం. అందరికీ కాదండి, కొంతమంది మటుకే ఇటువంటి మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగినది. మునుపటి కాలంలో మన జాతకాలు ఏమి చూసేవారు కాదు. చక్కగా వివాహాలు చేసేవారు, అందరూ బాగుండేవారు. అప్పట్లో ఇంత కమ్యూనికేషన్ లేదు, సోషల్ మీడియా లేదు, సర్కిల్ కూడా అంత లేదు. ఏదున్నా అప్పుడు టీవీలు, రేడియోలు తప్పే మిగతా ఏముండేవి కాదు. అందరూ పని మీద ధ్యాస ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియాకి అంకితం అవడం, ఈ సోషల్ మీడియా ప్రభావం అందరి మీద ఎక్కువగా చూపడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. కాబట్టి ఏది ఏమైనా సరే జాతకం 50% ఉంటే 50% మనమే డిపెండ్ అయి ఉంటుంది. అన్నిటికీ జాతకమే పరిష్కరించదు. మన కర్మకి మనమే బాధ్యులంటగా మనం కూడా బాధ్యత వహించి మనం చక్కగా ఉండాలి, నలుగురిలో హుందాగా ఉండాలి, కెరియర్ పరంగా, వివాహ పరంగా అన్నీ మనకి చూసుకోగలము, చూడాలి అన్న బాధ్యత కూడా మనకు ఉండాలి. అందరూ జాతకం బాగాలేదు, ఇంకా జీవితం బాగుండదని చెప్పి చెప్తుంటారు. జాతకం బాగోలేకపోతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఎగ్జామ్ రాయడం అయితే మాటరు కదా. అదే ఎగ్జామ్ రాసామనుకోండి, దాంట్లో ఆవగించేంత అదృష్టం ఉంటే ఉద్యోగం వచ్చేస్తుంది. అది జాతకం కాదు కదా. జాతకం సగమే ఉంటుంది. మనకు ఏది చూసినా సరే కొంతవరకే జాతక పరిస్థితులు చూసుకోవాలి తప్పితే కానీ 100కి 100% జాతకం ఇలాగే ఉంటుంది, మన జీవితం ఇలాగే ఉంటుందని చెప్పేసి కొంతమంది దాని మీద డిపెండెన్సీ వెళ్ళిపోయి జీవితాలు కూడా ఇబ్బంది పడే విధంగా కూడా ఉన్నాయి. ఇది అందరికీ కాదు, కొంతమందికి చూస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి సాధ్యమైనంత వరకు మన కష్టం అనేది కష్టపడాలి, ఫలితాలు ఆశించాలి. కష్టపడకుండా ఏది రాదు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం కంపల్సరీ లభిస్తుంది. భాగ్యంలో శుక్రుడు అంత అనుకూలంగా లేదు, అయినా సరే మీ ప్రయత్నం లోపలంగా మీరు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కగా ఉంది. వ్యాపార పరంగా బాగుంటుంది. విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి విదేశీ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరేవల కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. అదేవిధంగా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ 9 రోజులు గణపతి స్వామివారికి గకారక అష్టోత్తరంతో గణపతికి గరికతో పూజించండి. ఈ గరికతోటి గణపతి గకారక అష్టోత్తరం పూజించడం వల్ల ఎన్నో రెట్లు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్నిటికీ మూలం గణపతి. ఏ పని ప్రారంభించినా గణపతిని తలుచుకుని ప్రారంభిస్తాం. కాబట్టి ఆయన అనుగ్రహం మన అందరికీ ఉండాలి కాబట్టి, ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఈ నవరాత్రుల్లో ఆ స్వామివారిని చక్కగా పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో బలంగా ఉన్నారు. మంచి బిందువులతోటి కలిసి ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు,
ఉద్యోగ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏదైనా వీళ్ళకి సానుకూలపడుతుంది. అధికంగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి నిదానంగా అయినా వస్తాయి. వీళ్ళకి అర్ధాష్టమి శని నడుస్తుంది. అర్ధాష్టమి శనిలో ఈ వారం శని అంత బలంగా లేదు కాబట్టి ప్రతి పని నిదానంగా సాగుతుంది. కానీ ఎంత సాగినా ఒక్కోసారి ఏమిటి జీవితం ఇంత కష్టపడుతున్నామని ఫలితం రావట్లేదని భావన కూడా ఏర్పడుతుంది. ఏదైనా పరమేశ్వరునికి ఇవ్వాలి, మీ కష్టం మీరు పడతారు. ఎందుకంటే ఒకరి మీద డిపెండ్ అయ్యి మనం ఇలా ఉండాలి అని ఎప్పుడు ఉండదు. 10 మందిలో హుందాగా ఉండాలి, డిగ్నిటీగానే ఉండాలి, కష్టపడాలి, తర్వాత ఆశించాలి ఫలితం అనే భావన ఉంటుంది. 10 మందికి సహాయం చేయాలనే భావన కూడా మీకు ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయంలో ఎటువంటి జంక్ కోసం లేదు. చక్కగా మీ పని మీ ప్రయత్నాలు చేయండి. ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు మీకు సానుకూలంగా ఉన్నాయి. ఏదైనా సరే కష్టే ఫలి. ఏదైనా పని తలపెట్టినప్పుడు గణపతి స్వామివారికి చక్కగా పూజ చేసుకుని ఆయన అనుగ్రహం పొంది ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా మీకు సానుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఏది ఏమైనా సరే మనం అనుకున్నది సాధించాలి, కష్టపడాలి అన్న భావన మీకు ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఏ పనైనా సరే భయపడకుండా ముందుకు వెళ్తారు. కాబట్టి ఎటువంటి ఆటంకాలు వచ్చినా అవి సమస్య పోతాయి. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మీకు చక్కగా ఉంది. సప్తమంలో గురువు బలంగా ఉన్నారు. మీ ప్రయత్నాలు వ్యాపారాభివృద్ధి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పై చదువులకు వెళ్ళాలనుకున్న వారికి చక్కగా ఉంది. అర్ధాష్టమి శని నడుస్తుంది. ప్రతిరోజు శని స్తోత్రం అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఎందుకంటే గురువు అనుగ్రహం కావాలి కాబట్టి మనకి. అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి, కళారంగాల్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, అదేవిధంగా ఎంబీఏ ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, అకౌంటింగ్ సెక్టర్స్లో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్ వీరికి వారం అనుకూలంగా ఉంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కాస్త మెరుగ్గా ఉందని చెప్పచ్చు. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఒక ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి ప్రాధాన్యత ఇస్తారు. ఖర్చు అధికంగా ఉన్నా కూడా సాధ్యమైనంత వరకు ఖర్చును అదుపులో ఉంచుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అది ఒక మంచి ఫలితం అని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చాలా చక్కగా ఉంది. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. 3వ రాహు అంత బలంగా లేరు. షష్టమ భాగ్యాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా ఈ యూట్రస్ సంబంధించిన ఇష్యూస్ అనేవి ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సైనస్ సంబంధించి జలుబు, దగ్గు, ఈ ఒళ్ళు నొప్పులకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన అవసరం అయితేనే చేయండి, లేకపోతే తర్వాత ప్రయత్నం చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవెల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా ఈ గణపతి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామివారికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ సోమవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వీరికి అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి 21 సోమవారాలు రుద్రాభిషేకం చేసి రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చక్కగా ఉంది. అయితే కుటుంబ పరంగా మటుకి అంత అనుకూలంగా లేదు. ద్వితీయంలో రాహు, అష్టమ కేతువు. ద్వితీయంలో రాహు అంత బలంగా లేదు, అష్టమంలో కేతు కూడా అంత బలంగా లేదు. సడన్ లాస్, సడన్ గెయిన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రయాణాలు కూడా చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. కుటుంబంలోని కాస్త కలహాలు ఉండే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, ఏదైనా సరే కలహాల విషయంలో జాగ్రత్త వహించాలి. సాధ్యమైనంత వరకు ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడం చెప్పదగిన సూచన.
అదేవిధంగా ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారపరంగా కూడా మంచి అభివృద్ధి సాధించగలుగుతారు. అయితే కొన్ని అవకాశాలు చేదాకా వచ్చి చేజారపడం కూడా జరుగుతుంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేదు. క్రయ విక్రయాల్లో నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు. కాస్త ఏదైనా సరే అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ₹1కి 2 రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అదేవిధంగా భూమి అమ్మకాలు కొనుగోలు విషయంలో కాస్త ఆలస్యం జరుగుతుంది. ఏదైనా సరే మన మంచికి అనుకుని కాస్త జాప్యం జరిగినా అది భవిష్యత్తులో బాగుంటుంది అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళండి. అదేవిధంగా చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు కాబట్టి భూ సంబంధించిన విషయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా మళ్ళీ వీరికి బాగానే ఉంటుంది. కొంతకాలం ఆగి దాన్ని సేల్ చేయడం కావచ్చు, లేదా కొనడం కానీ ప్రయత్నం చేయండి. ఈ వారం మటుకి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ప్రశాంతంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. సహోదరి మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభించవచ్చు. సప్తమంలో శుక్రుడు బుధుడు ఉన్నారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త ఆలస్యం అవుతుంది. మంచి సంబంధం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. అదేవిధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధం కుదరదనే భావన కూడా ఏర్పడుతుంది. బృహపాస్పద హోమం చేయించండి. వివాహకారకుడు శుక్రుడు కాబట్టి బృహపాస్పద హోమం శుక్రుడికి జపం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పై చదువులకు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. హౌసింగ్ లోన్, స్టూడెంట్ లోన్, అలాగే పర్సనల్ లోన్ మంజూరయ్యే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా విదేశాల్లో స్థిర నివాసం ఉంటున్న వాళ్ళకి చక్కగా ఉంది. ఉద్యోగం మానేసి మళ్ళీ ఇండియాకు వచ్చేద్దామా లేదా అక్కడే ఉందామా అనే మీమాంస కూడా ఎక్కువ ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మీరు అక్కడే ఉండి ఉన్న ఉద్యోగం చేసుకోవడం లేదా వేరే ఉద్యోగ అవకాశాలు వస్తే వెళ్ళడం అనేది చెప్పదగినది. ఉద్యోగం చక్కగా విదేశాల్లో స్థిర నివాసం ఉండే అవకాశం గోచరిస్తుంది కాబట్టి ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంది. అయితే భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యం పట్ల కూడా కాస్త జాగ్రత్త వహించాలి. కుటుంబంలో కాస్త కలహాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. మనసు స్థిమితం లేకుండా పరిపరి విధాలుగా ఆలోచనలు ఉంటాయి. ఏది నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది, అడుగు వేస్తే వెనక్కి వేస్తే ఎలా ఉంటుంది అని మధ్యస్థంగా ఆలోచిస్తుంటారు. ఏదైనా సరే 10 మంది ఆలోచనలు తీసుకోండి, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి. ఫైనల్గా మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ వ్యవహారాలు సంప్రాప్తిస్తుంది. ఒక అనుకోని అవకాశం అటు ధన రూపేణా ఉద్యోగ రూపేణా వచ్చే అవకాశం గోచరిస్తోంది. దాన్ని చక్కగా సద్వినియోగపరచుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు మీకు లాభిస్తాయి. బంధువుల నుండి సహాయ సహకారాలు అంతగా లేకపోయినా స్నేహితుల నుండి మీకు సహాయ సహకారాలు లభించే విధంగా గోచరిస్తోంది. మీరు బిజినెస్ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, మీకు కావాల్సిన ఏదైతే ధనం ఉందో స్నేహితుల నుండి మీకు రావడం కూడా ఇదొక మంచి తరుణం చెప్పచ్చు. ఎవరు ఎన్ని విధాలుగా మీకు ఇబ్బంది పెట్టినా, సపోర్ట్ చేయకపోయినా మీకు కావాల్సిన స్నేహితులు అయితే మీకు తోడుగా అండగా ఈ వారం నిలిచే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి దిగ్విజయంగా ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామివారిని ఆరాధించడం, నవరాత్రులు ప్రారంభం కాబోతుంది కాబట్టి గణపతి స్వామివారికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించండి. అదేవిధంగా కాలభైరవ రూపు మెడలో వేసుకోండి. నరదిష్టి అధికంగా ఉంది. కుదిరితే అఘోర పాశుపత హోమం కూడా చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. జన్మరాశిలో రాహు అంత బలంగా లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా తప్పుగానే ఉంటుంది. వెనక్కి వెళ్ళడం, మీరు 10 మంది ఒక నిర్ణయం చెప్పారు కదా దాన్ని పాటించి ముందుకు వెళ్దాం, అది ఇబ్బందికరంగా ఉండొచ్చు. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. ముఖ్యంగా వ్యాపారంలో అధిక నష్టం సూచిస్తోంది. ₹1కి 10 ఖర్చు అయ్యే విధంగా గోచరిస్తోంది.
మీరు అన్నీ బాగానే ఉన్నాయి అని అనుకుంటారు, కానీ మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. జాగ్రత్త వహించండి. ఏదైనా సరే మీకు మీరుగానే చూసుకోవాలి. మీ వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మీకు మీరుగా చూసుకుంటేనే అభివృద్ధి అనేది ఉంటుంది. పక్క వాళ్ళ మీద వదిలేసి వాళ్ళు చూసుకుంటారనే భావంతో కనుక వెళ్ళినట్టయితే మీకు నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అది ఇప్పుడు తక్కువ నష్టం ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాలి. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సప్తమంలో రవికేతువులు ఉన్నారు. ఈ హార్ట్కి సంబంధించిన విషయం, బ్రెయిన్కి సంబంధించింది, అలాగే ఈ అసిడిటీ, గ్యాస్ట్రిక్, లివర్ సంబంధించిన ఇష్యూస్ అనేవి ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా స్కిన్కి సంబంధించిన ఇష్యూలు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. సంతానం సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం మిమ్మల్ని ఎదిరించి మాట్లాడడం, లేదంటే మిమ్మల్ని పక్కన పెట్టడం, ఇటువంటి ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. జీవిత భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. సప్తమంలో రవికేతులు ఉన్నారు. సప్తమాధిపతి అయిన రవి కేతువుతో కలడం, సప్తమ భావాధిపతి సప్తమంలో ఉన్న ఒక అందుకు ఇదైనా సరే కేతువుతో కలిసి ఉండడం అనేది అంత మంచిది కాదు. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయాల్లో తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. 10 మంది సలహాలు తీసుకోండి, కానీ ఆఖరిగా మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది నిర్వర్తించండి. అంతేగాని ఎవరో చెప్పారు మనం వాళ్ళని ఫాలో అవుదాం అనే విధంగా మటుకు వెళ్ళకండి. అదేవిధంగా విద్యార్థులు కూడా ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కష్టపడి పైకి రావాలి అనే భావంతో వెళ్ళండి. బద్ధకం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏళ్ళనాడు శని నడుస్తుంది వీరికి. ఇటు రాశాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో శని. ఇటు విద్యాపరంగా, వాక్పరంగా మీకు అన్ని తెలివితేటలు ఉంటాయి, కానీ కాస్త బద్ధకం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. 4 ఏళ్ళు కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతాం, లేదా 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతాం. ముఖ్యంగా విద్యార్థులకు ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టాన్ని తగిన ప్రతిఫలం వచ్చే అవకాశం ఉన్నా కూడా మన అజాగ్రత్త వల్ల కూడా పోయే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, ఇంటా బయట మనశ్శాంతి లేకుండా ఉండడం అనేది జరుగుతుంది. అటు కుటుంబ పరంగా కావచ్చు, సంతాన పరంగా, భాగస్వామి పరంగా చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. డబ్బు అయితే వస్తుంది, కానీ సుఖం అనేది వీళ్ళకి ఉండదు. మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారం దైవారాధన ఎక్కువగా చేయడం, శని స్తోత్రం, దుర్గా స్తోత్రం పఠించడం అనేది చెప్పదగినది. ఎందుకంటే శనికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవికి పూజించడం, చండీ హోమం చేసుకోవడం చెప్పదగినది. మీకు కుదిరితే దగ్గరలో ఉన్న గుళ్ళో ఎక్కడైనా సరే చండీ హోమం చేయించండి. దాని ద్వారా శత్రు ఇబ్బందులు ఏమన్నా సరే, కెరియర్ పరంగా, వ్యాపార పరంగా చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే సాధ్యమైనంత వరకు తొలగిపోతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవల కుంకుమ తోటి అమ్మవారిని పూజించడం, నవగ్రహ ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగినది. అదేవిధంగా గణపతి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామి వారికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. విద్యాపరంగా విషయాలు కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వివాహం కాని వారికి వివాహపరంగా సానుకూలంగా ఉంది. సంతానపరంగా కాస్త ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడితో కలిసి సంతానపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా మీకు బయట పేరు ప్రఖ్యాతలు ఎన్ని ఉన్నా కూడా ఇంట్లో సంతానం మీ మాట వినకపోవడం వల్ల కూడా మనోవేదన గురి అయ్యే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. వ్యాపార పరంగా చక్కగా ఉంది, లాభాలు బాగుంటాయి, ఖర్చులు తక్కువగా ఉంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. ద్వితీయ దశమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. క్రయ విక్రయాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ బాగుంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారు కూడా చక్కగా రాణించగలుగుతారు. వైద్య వృత్తులు ఉన్న వారికి జాగ్రత్తలు అవసరం. విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారికి కాస్త ఆలస్యం అవుతుంది. ఎందుకంటే వ్యయంలో రాహు బాగున్నా, విదేశీ అవకాశాలు కలిసి వచ్చినా రాహు అంత బలంగా లేదు.
కాబట్టి వెళ్దాం అనుకున్న వాళ్ళకి పోస్ట్ పోన్ అవ్వడం లేదా ఆలస్యం అవ్వడం అనేవి జరుగుతుంటాయి. అదేవిధంగా సినీ రంగాల వారికి కూడా అంత అనుకూలంగా లేదు. తృతీయ అష్టమాధిపతి శుక్రుడు పంచమంలో ఉన్నారు. పంచమంలో అంత బలంగా లేదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని అవకాశాలు చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. బ్యూటీషియన్స్కి, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ రంగాల వారికి, అదేవిధంగా ఈ 2D యానిమేషన్, 3D యానిమేషన్ ఈ రంగాల వరకు చాలా చక్కగా ఉంది. జన్మరాశిలో శని వీరికి ఏలినాడు శని నడుస్తున్నా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా శని వీరికి చక్కగా చేసే విధంగా కూడా మంచి గోచరిస్తోంది. కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. అయితే మనస్సంకల్పం మీకు ధైర్యం తక్కువగా ఉంటుంది. ముందుకు వెళ్దామా వద్దా, ఇక్కడ ఆగుదామా, లేదా 10 మంది నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్దామని ఆలోచిస్తారు. అయితే ఒక నిర్ణయం ఏంటంటే 10 మంది సలహాలు తీసుకోండి, కానీ ఏకపక్షంగా మీరు తీసుకున్న నిర్ణయం మీకు మేలు చేకూరుతుంది. కాబట్టి నిర్ణయాలు మీరు చక్కగా తీసుకోండి, చక్కగా బాగుంటుంది. లాభాధిపతి, వ్యయాధిపతి శని జన్మరాశిలో ఉన్నారు. రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో బలంగా ఉన్నారు. వీళ్ళకి గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీళ్ళకి చక్కగా ఉంది. స్థిరాస్తులు పెరుగుతాయి, వాహనాలు కొనుగోలు చేస్తారు, భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీళ్ళకి చక్కగా ఉంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా వీళ్ళకి లాభించే విధంగా గోచరిస్తుంది. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మానసిక శోభకి గురవుతారు, వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెట్టాలి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి విదేశాల్లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కాస్త ఆలస్యం అవుతుంది. PR, H1B, గ్రీన్ కార్డు విషయంలో కాస్త ఇబ్బందులు అనేవి తలెత్తే విధంగా గోచరిస్తుంది, జాగ్రత్త వహించండి. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి లేట్ అవుతుంది. ఇక్కడ ఉన్న విద్యార్థులకు విద్యాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే స్నేహితులు అతిగా ఉండడం కూడా మంచిది కాదు. ఇది అందరికీ కాదండి, కొంతమందికి స్నేహితులు ఎక్కువ ఉంటారు, కొంతమంది తక్కువ ఉంటారు. మీకు స్నేహితులు తక్కువగా ఉన్నా కొంతమందికి ఎక్కువగా ఉంటారు. నేను వారి వరకు చెప్తున్నాను. సాధ్యమైనంత వరకు మీకు మీరుగా ఉండాలి తప్పితే కానీ స్నేహితులు నమ్మి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగింది కాదు. సబ్జెక్ట్ వాళ్ళు మారారు, మనం మారుదాం, ఇంకో సబ్జెక్ట్ తీసుకుందాం, అప్పుడు బాగా రాణిస్తారు, వాళ్ళు బాగా రాణిస్తారు, మనం కూడా అదే విధంగా వెళ్తే మనం కూడా రాణిస్తాం అనే భావన ఏర్పడుతుంది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎవరి దారి వారిదే, మన దారి మనదే. మనం ఒక ఫీల్డ్ ఎంచుకున్నామంటే దాన్ని స్టిక్ అయ్యి కష్టమైన నష్టమైనా అదే ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలి. అప్పుడు భవిష్యత్తు బాగుంటుంది. లేదా వాళ్ళు వెళ్ళారు కదా మనం కూడా వెళ్దామంటే మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు వెనక్కి తిరిగి చూస్తే 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం. ఇటువంటి విషయంలో కెరియర్ విషయంలో మటుకి మీరు చాలా జాగ్రత్తమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయంలో పెద్దల సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశులు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు, పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఇటు సప్తమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ద్వితీయ దశమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఆరోగ్యపరంగా కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. ఇటు బంధుమిత్రులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరితోనైనా సరే మన మాట చాలా అదుపులో ఉంచుకుని మాట్లాడడం చెప్పదగినది. లేకపోతే నిందారోపణ వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా గణపతి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ప్రతిరోజు ఈ 9 రోజులు ఈ గణపతి నవరాత్రుల్లో గణపతి స్వామివారికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించండి. దానివల్ల ఎన్నో రెట్లు మేలు జరుగుతుంది, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సాధించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ePoojaStore.in
పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.